మే నెల 1988వ సంవత్సరం అమృత్సర్లోని గోల్డెన్ టెంపుల్ సమీపంలో ఉన్న ఇరుకైన వీధుల్లో ఒక సాధారణ రిక్షా కార్మికుడు తిరుగుతున్నాడు. చూడడానికి అతను అందరిలాగే సాధారణంగా కనిపిస్తున్నాడు. మాసిపోయిన బట్టలు, అలసిపోయిన ముఖం, చేతిలో రిక్షా. కాని అతని కళ్ళు మాత్రం సాధారణంగా లేవు. ఆ ప్రాంతంలోని ప్రతి వీధిని, ప్రతి మలుపును, ప్రతి భవనాన్ని, ప్రతి ప్రవేశ మార్గాన్ని చాలా జాగ్రత్తగా గమనిస్తున్నాయి. ఆ వ్యక్తి అక్కడికి ప్రయాణికులను తీసుకెళ్లడానికి రాలేదు. దేశ భద్రతకు సంబంధించిన అత్యంత ప్రమాదకరమైన రహస్య మిషన్ కోసం వచ్చాడు. ఆ సమయంలో సిక్కుల అత్యంత పవిత్రమైన ప్రదేశమైన గోల్డెన్ టెంపుల్ను మరోసారి పెద్ద సంఖ్యలో సాయుధ వేర్పాటువాదులు ఆక్రమించుకున్నారు. 1984లో ఇదే గోల్డెన్ టెంపుల్లో భారత సైన్యం ఆపరేషన్ బ్లూ స్టార్ నిర్వహించింది. ఆ ఆపరేషన్ సమయంలో జరిగిన ప్రాణ నష్టం, ఆలయ ప్రాంగణానికి జరిగిన నష్టం దేశవ్యాప్తంగా తీవ్ర ప్రభావాన్ని చూపించింది. అందుకే ఈసారి ప్రభుత్వం చాలా జాగ్రత్తగా వ్యవహరించాలని నిర్ణయించింది. గోల్డెన్ టెంపుల్కు ఎలాంటి నష్టం జరగకూడదు, అమాయక ప్రజల ప్రాణాలు పోకూడదు, భద్రతా సిబ్బందికి కూడా ప్రాణ నష్టం జరగకూడదు. అదే సమయంలో ఆలయం లోపల ఉన్న సాయుధ వేర్పాటువాదులను బయటకు తీసుకురావాలి. ఈ అసాధ్యంగా కనిపిస్తున్న మిషన్ కోసం ఒక వ్యక్తిని రంగంలోకి దించారు. అతనే అజిత్ దోవల్. రిక్షా కార్మికుడి వేషంలో దోవల్ దాదాపు 10 రోజుల పాటు గోల్డెన్ టెంపుల్ చుట్టూ తిరిగారు. అక్కడి పరిస్థితులను గమనిస్తూ వేర్పాటువాదుల కదలికలను అర్థం చేసుకున్నారు. కొన్ని రోజుల తర్వాత ఆయన నేరుగా వేర్పాటువాదులను కలిశారు. వారి ముందు నిలబడి, నేను పాకిస్తాన్ గూఢాచార సంస్థ ఐఎస్ఐ పంపిన వ్యక్తిని, మీకు సహాయం చేయడానికి వచ్చాను అని చెప్పారు. దోవల్ గతంలో పాకిస్తాన్లో పనిచేసిన అనుభవం ఉండడంతో అక్కడి భాష, యాస, ప్రవర్తన, పరిస్థితులపై ఆయనకు పూర్తి అవగాహన ఉంది. అందువల్ల ఆయన మాటలను వేర్పాటువాదులు నమ్మారు. తమకు సహాయం చేయడానికి పాకిస్తాన్ నుంచి వచ్చిన ఏజెంటుగా భావించి ఆయనను గోల్డెన్ టెంపుల్ లోపలికి అనుమతించారు. అక్కడికి వెళ్లిన దోవల్ ప్రతి విషయాన్ని తన కళ్లతో గమనించారు. ఎంతమంది సాయుధ వ్యక్తులున్నారు, వారి దగ్గర ఎలాంటి ఆయుధాలున్నాయి, వారు ఎక్కడ దాక్కున్నారు, వారి నాయకులు ఎవరు, ఆహారం, నీరు ఎక్కడ్నుంచొస్తున్నాయి, బయటకు వెళ్లడానికి ఏ మార్గాలను ఉపయోగిస్తున్నారు, వారి బలాలేమిటి, బలహీనతలు ఏమిటి, ఇలా ప్రతి చిన్న విషయాన్ని గుర్తుపెట్టుకుని బయటకొచ్చారు. ఆ సమాచారం ఆధారంగా భద్రతా దళాలు తమ వ్యూహాన్ని సిద్ధం చేశాయి. దాదాపు 1000 మంది ఎన్ఎస్జీ కమాండోలు, సిఆర్పీఎఫ్ బలగాలు, పంజాబ్ పోలీసులు కలిసి గోల్డెన్ టెంపుల్ చుట్టూ ముట్టడి ప్రారంభించారు. 9 రోజుల పాటు కొనసాగిన ఆ ఆపరేషన్లో ప్రధాన పవిత్ర ప్రదేశానికి నష్టం జరగకుండా వేర్పాటువాదులను బయటకు తీసుకొచ్చారు. అత్యంత ముఖ్యమైన విషయం ఏమిటంటే, ఆ ఆపరేషన్లో ఒక్క భద్రతా సిబ్బంది కూడా మరణించలేదు. ఒక్క సాధారణ పౌరుడి ప్రాణం కూడా పోలేదు. అది అజిత్ దోవల్ అందించిన రహస్య సమాచారం ఎంత ఖచ్చితంగా ఉందో తెలియజేసే సంఘటన. కాని ఇది ఆయన జీవితంలోని ఒకే ఒక్క మిషన్ కాదు. కేరళలో మత ఘర్షణలను అదుపు చేయడం నుంచి మిజోరాంలో తిరుగుబాటుదారుల మనసు మార్చడం వరకు, సిక్కిం భారతదేశంలో విలీనమయ్యే సమయంలో నిర్వహించిన రహస్య కార్యకలాపాల నుంచి పాకిస్తాన్లో అండర్ కవర్ ఏజెంట్గా పనిచేయడం వరకు, కాశ్మీర్లో ఉగ్రవాదులను భారత ప్రభుత్వానికి అనుకూలంగా మార్చడం నుంచి కాందహార్ విమాన హైజాక్ సమయంలో ఉగ్రవాదులతో చర్చలు జరపడం వరకు, దేశం ప్రమాదంలో పడిన ప్రతిసారీ అజిత్ దోవల్ పేరు ముందుకొచ్చింది. 2016 సర్జికల్ స్ట్రైక్, 2019 బాలాకోట్ వైమానిక దాడి, ఆర్టికల్ 370 రద్దు, డోక్లాం వివాదం, ఆపరేషన్ సింధూర్, ఇలా భారతదేశ భద్రతా విధానాన్ని మార్చిన అనేక కీలక నిర్ణయాల వెనుక ఆయన పాత్ర ఉందని చెబుతారు. ఇది భారతదేశపు జేమ్స్ బాండ్గా పేరు పొందిన అజిత్ దోవల్ జీవిత కథ. ప్రారంభ జీవితం. అజిత్ కుమార్ దోవల్ 1945 జనవరి 20న ప్రస్తుతం ఉత్తరాఖండ్ రాష్ట్రంలో ఉన్న పౌరీ గర్హ్వాల్ జిల్లాలో జన్మించారు. ఆయనది సైనిక నేపథ్యం ఉన్న కుటుంబం. ఆయన తండ్రి జిఎన్ దోవల్ భారత సైన్యంలో మేజర్గా పనిచేశారు. చిన్నప్పట్నుంచే అజిత్ దోవల్ సైనిక క్రమశిక్షణ మధ్య పెరిగారు. సమయ పాలన, క్రమశిక్షణ, దేశభక్తి, బాధ్యత, ఇలాంటి విలువలు ఆయనకు కుటుంబం నుంచే వచ్చాయి. ఆయన పాఠశాల విద్యను అజ్మీర్లోని కింగ్ జార్జ్ రాయల్ ఇండియన్ మిలిటరీ స్కూల్లో పూర్తి చేశారు. ఇంట్లో, పాఠశాలలో సైనిక వాతావరణం ఉండగా ఆయన బంధువుల ఇంట్లో రాజకీయ వాతావరణం కూడా ఉండేది. ఆయన తల్లి తరువాత ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రిగా పనిచేసిన కాంగ్రెస్ నాయకుడు హెచ్ఎన్ బహుగుణ కుటుంబానికి బంధువు. దీంతో చిన్న వయసులోనే దోవల్కు 2 రంగాలపై అవగాహన ఏర్పడింది. ఒకటి దేశ భద్రత, మరొకటి రాజకీయ వ్యవస్థ. ఈ 2 అంశాలపై వచ్చిన అవగాహన
ఆయన భవిష్యత్తు కెరీర్లో చాలా ఉపయోగపడింది. 1967లో ఆగ్రా విశ్వవిద్యాలయం నుంచి ఎకనామిక్స్లో మాస్టర్స్ డిగ్రీ పొందారు. ఆ తర్వాత సివిల్ సర్వీసెస్ను కెరీర్గా ఎంచుకున్నారు. 1968లో తన మొదటి ప్రయత్నంలోనే యూపీఎస్సీ పరీక్షలో ఉత్తీర్ణత సాధించి ఇండియన్ పోలీస్ సర్వీస్కు ఎంపికయ్యారు. అప్పుడు ఆయన వయస్సు కేవలం 22 సంవత్సరాలు. తలస్సేరి అల్లర్లు. ఐపీఎస్ అధికారిగా అజిత్ దోవల్కు మొదటి పోస్టింగ్ కేరళలో లభించింది. ఆయన కొట్టాయం జిల్లాలో అసిస్టెంట్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్గా బాధ్యతలు చేపట్టారు. కేరళలో ఆయన దాదాపు 4 ఏళ్ల పాటు పనిచేశారు. ఆ సమయంలో జరిగిన ఒక సంఘటన ఆయన జీవితాన్నే మార్చేసింది. 1971 డిసెంబర్ 28న కన్నూర్ జిల్లాలోని తలస్సేరి ప్రాంతంలో మతపరమైన ఉద్రిక్తతలు మొదలయ్యాయి. ఒక స్థానిక ఆలయానికి సంబంధించిన ఉత్సవ ఊరేగింపు హోటల్ నూర్జహాన్ ప్రాంతానికి చేరుకున్న సమయంలో హోటల్ వైపు నుంచి ఊరేగింపు పైకి ఒక షూ విసిరినట్లు ప్రచారం జరిగింది. దీంతో ఊరేగింపులో ఉన్న కొంతమంది ఆగ్రహంతో హోటల్పై దాడి చేశారు. చిన్న సంఘటనగా మొదలైన వివాదం క్రమంగా 2 వర్గాల మధ్య మత ఘర్షణగా మారింది. పరిస్థితి వేగంగా అదుపు తప్పింది. కేవలం 4 రోజుల్లోనే తలస్సేరి ప్రాంతంలో వందల సంఖ్యలో ఘర్షణలు, దాడులు, దోపిడీ సంఘటనలు నమోదయ్యాయి. ప్రజలు ఇల్లు వదిలి పారిపోతున్నారు. దుకాణాలు మూతపడ్డాయి. పోలీసులు కూడా కొన్ని ప్రాంతాల్లోకి వెళ్లడానికి భయపడే పరిస్థితి ఏర్పడింది. అప్పుడు కేరళ హోంమంత్రిగా ఉన్న కె కరుణాకరణ్కు పరిస్థితిని అదుపు చేయగల సమర్థుడైన అధికారి అవసరమయ్యాడు. కొంతమంది సీనియర్ అధికారులు యువ ఐపీఎస్ అధికారి అజిత్ దోవల్ పేరును సూచించారు. 1972 జనవరి 2న అజిత్ దోవల్ను తలస్సేరికి బదిలీ చేశారు. అక్కడికి చేరుకున్న వెంటనే ఆయన పెద్ద సంఖ్యలో అరెస్టులు చేయలేదు, కాల్పులు జరపలేదు, బలప్రయోగానికి తొందరపడలేదు. ముందుగా అల్లర్లకు అసలు కారణమేమిటో తెలుసుకోవాలని నిర్ణయించుకున్నారు. సీనియర్ అధికారులు వెళ్లడానికి భయపడుతున్న ప్రాంతాలకు దోవల్ స్వయంగా వెళ్లారు. 2 వర్గాలకు చెందిన ప్రజలను కలిశారు. వారి బాధలు విన్నారు. వారి నాయకులతో విడివిడిగా మాట్లాడారు. ఒకరిపై మరొకరికున్న అనుమానాలను అర్థం చేసుకున్నారు. తర్వాత 2 వర్గాల నాయకులతో చర్చలు జరిపి శాంతికి ఒప్పించారు. ఆయన చర్చల ప్రభావంతో కేవలం 1 వారంలోనే పరిస్థితి మారిపోయింది. ప్రజలు ఘర్షణలను ఆపారు. ఇళ్లకు తిరిగి వెళ్లడం ప్రారంభించారు. అల్లర్ల సమయంలో దోచుకున్న వస్తువులను కూడా 2 వర్గాల ప్రజలు ఒకరికొకరు తిరిగి ఇచ్చుకున్నారని చెబుతారు. మొత్తం పోలీసు వ్యవస్థ అదుపు చేయలేకపోయిన పరిస్థితిని ఒక యువ అధికారి చర్చల ద్వారా అదుపులోకి తీసుకొచ్చారు. తలస్సేరిలో దోవల్ దాదాపు 6 నెలల పాటు పనిచేశారు. ఆయన పనితీరు కేరళ నుంచి ఢిల్లీ వరకు చర్చనీయాంశమైంది. ఆయన నాయకత్వం, ప్రజలతో మాట్లాడే విధానం, సమస్య మూలాన్ని గుర్తించే సామర్థ్యం ఇంటెలిజెన్స్ బ్యూరో అధికారులను ఆకట్టుకుంది. దీంతో కేవలం 4 ఏళ్ల రాష్ట్ర పోలీస్ సేవ తర్వాత 1972లో అజిత్ దోవల్ను ఢిల్లీకి పిలిపించారు. ఆయనను ఇంటెలిజెన్స్ బ్యూరో ప్రత్యక్ష ఆపరేషన్స్ విభాగంలోకి తీసుకున్నారు. అక్కడ్నుంచే ఒక సాధారణ ఐపీఎస్ అధికారి భారతదేశపు అత్యంత కీలకమైన గూఢాచార అధికారిగా మారే ప్రయాణం మొదలైంది. మిజోరాం సంక్షోభం. ఆ సమయంలో మిజోరాం ప్రత్యేక రాష్ట్రం కాదు. అది అస్సాం రాష్ట్రంలో ఒక భాగంగా ఉండేది. 1950ల చివర్లో, 1960ల ప్రారంభంలో మిజో ప్రాంతంలో తీవ్ర కరువు ఏర్పడింది. ప్రజలు ఆహారం లేక తీవ్ర ఇబ్బందులెదుర్కొన్నారు. ప్రభుత్వం తమను పట్టించుకోలేదనే భావన మిజో ప్రజల్లో పెరిగింది. ఆ అసంతృప్తి నుంచి మిజో నేషనల్ ఫ్రంట్ అనే ఉద్యమ సంస్థ ఏర్పడింది. దానికి లాల్ డెంగా నాయకత్వం వహించారు. అదే సమయంలో అస్సామీ భాష మాట్లాడేవారికే ప్రభుత్వ ఉద్యోగాల్లో ప్రాధాన్యం ఇవ్వాలనే నిర్ణయాలు మిజో ప్రజల్లో మరింత కోపాన్ని పెంచాయి. మిజోలకు ప్రభుత్వ ఉద్యోగాలు రావడం కష్టమైంది. మరోవైపు ఎక్కువ మంది మిజో సైనికులు ఉన్న అస్సాం రైఫిల్స్ 2వ బెటాలియన్ రద్దు చేయబడింది. ఉద్యోగాలు కోల్పోయిన శిక్షణ పొందిన కొంతమంది సైనికులు మిజో నేషనల్ ఫ్రంట్లో చేరారు. వారిలో 7గురు లాల్ డెంగాకు అత్యంత నమ్మకమైన కమాండర్లుగా మారారు. శిక్షణ పొందిన ఈ కమాండర్ల మద్దతుతో ఎంఎన్ఎఫ్ బలపడింది. మిజోరాంని భారతదేశం నుంచి విడదీసి ప్రత్యేక దేశంగా ఏర్పాటు చేయాలని లాల్ డెంగా ప్రకటించారు. కొన్ని ప్రాంతాల్లో భారత జెండాకు బదులుగా ఎంఎన్ఎఫ్ జెండాలను ఎగురవేశారు. అప్పుడు దేశ ప్రధానిగా ఇందిరాగాంధీ ఉన్నారు. సాధారణ ప్రజల్లో కూడా ఎంఎన్ఎఫ్కు మద్దతుండడంతో నేరుగా సైనిక చర్య తీసుకుంటే పరిస్థితి మరింత ప్రమాదకరంగా మారే అవకాశం ఉంది. అందుకే సైనిక చర్య కంటే ముందుగా ఇంటెలిజెన్స్ ఆపరేషన్ ద్వారా సమస్యను పరిష్కరించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ అత్యంత క్లిష్టమైన బాధ్యతను అజిత్ దోవల్కు అప్పగించారు. 1972లో ఆయనను సబ్సిడియరీ ఇంటెలిజెన్స్ బ్యూరో విభాగం బాధ్యతలతో మిజోరాంకి పంపారు. కొద్ది కాలంలోనే లాల్ డెంగా అసలు బలం ఆయనకు అత్యంత నమ్మకమైన 7గురు మాజీ సైనిక కమాండర్లేనని గుర్తించారు.
అయితే ఈ కమాండర్లకు లాల్ డెంగాకు మధ్య కొన్ని విషయాల్లో అభిప్రాయ భేదాలున్నాయని కూడా తెలుసుకున్నారు. దోవల్ అదే బలహీనతను ఉపయోగించుకున్నారు. ఆ కమాండర్లను రహస్యంగా కలవడం ప్రారంభించారు. వారితో స్నేహం పెంచుకున్నారు. వారి నమ్మకాన్ని గెలుచుకున్నారు. వారు అజిత్ దోవల్ ఇంటికొచ్చి భోజనం చేసేంతగా ఆ పరిచయం పెరిగింది. ఆ సమయంలో దోవల్ భార్య కూడా ఆయనతో మిజోరాంలోనే ఉండేవారు. ఒకరోజు దోవల్ ఇంటికి పంది మాంసం తీసుకొచ్చి రాత్రి కొందరు ప్రత్యేక అతిథులు భోజనానికొస్తారని భార్యకు చెప్పారు. కాని ఆ అతిథులు ఎంఎన్ఎఫ్కు చెందిన సాయుధ తిరుగుబాటుదారులని మాత్రం చెప్పలేదు. చాలా సంవత్సరాల తర్వాత ఈ విషయాన్ని భార్యకు చెప్పినప్పుడు ఆమె తనపై తీవ్రంగా కోపగించుకున్నారని దోవల్ ఒక సందర్భంలో వెల్లడించారు. అజిత్ దోవల్ పనిచేసే పద్ధతి సాధారణ అధికారులలా ఉండేది కాదు. అవసరమైతే ప్రాణాలను పణంగా పెట్టి ప్రత్యర్థుల మధ్యలోకి వెళ్లేవారు. ఎంఎన్ఎఫ్ కమాండర్ల నమ్మకాన్ని పూర్తిగా గెలుచుకున్న తరువాత భారత ప్రభుత్వంతో శాంతి చర్చలకు రావాలని వారిని ఒప్పించటం ప్రారంభించారు. భారత ప్రభుత్వానికి మద్దతిస్తే మిజోరాంకి ప్రత్యేక రాష్ట్ర హోదా వచ్చే అవకాశం ఉందని చెప్పారు. భవిష్యత్తులో ఏర్పడే ప్రభుత్వంలో వారికి రాజకీయ ప్రాధాన్యం లభించవచ్చని వివరించారు. అదే సమయంలో వారు ఒప్పుకోకపోతే భారీ సైనిక చర్య జరిగే అవకాశం ఉందని హెచ్చరించారు. దాదాపు 2 ఏళ్ల పాటు కొనసాగిన రహస్య చర్చలు, గ్రౌండ్ వర్క్ తర్వాత 1974 నాటికి 7 కమాండర్లలో 6 భారత ప్రభుత్వానికి అనుకూలంగా మారారు. తన అత్యంత నమ్మకమైన కమాండర్లు దూరమవడంతో లాల్ డెంగా కూడా శాంతి చర్చలకు రావాల్సి వచ్చింది. తర్వాతి సంవత్సరాల్లో జరిగిన రాజకీయ పరిణామాలు, శాంతి ఒప్పందాల ద్వారా మిజోరాం ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడింది. ప్రత్యేక దేశం కోసం జరిగిన సాయుధ ఉద్యమం చివరకు ముగిసింది. సిక్కిం విలీనం. మిజోరాంలో పరిస్థితులు ఉద్రిక్తంగా ఉన్న కాలంలోనే సిక్కింలో కూడా రాజకీయ అస్థిరత పెరుగుతోంది. ఆ సమయంలో సిక్కిం భారతదేశపు రక్షిత ప్రాంతంగా ఉండేది. అక్కడ పాల్డెన్ థండోప్ నామ్గ్యాల్ రాజుగా ఉన్నారు. భౌగోళికంగా అత్యంత కీలకమైన ప్రదేశంలో ఉన్న సిక్కింపై చైనా, అమెరికా ఆసక్తి చూపుతున్నాయని భారత ప్రభుత్వం భావించింది. సిక్కిం రాజు భార్య హోప్ కుక్ అమెరికాకు చెందిన వ్యక్తి కావడంతో ఆమె అమెరికా ప్రయోజనాలకు అనుకూలంగా పనిచేశారనే ఆరోపణలు కూడా ప్రచారంలోకొచ్చాయి. సిక్కింలో జరుగుతున్న పరిణామాల సమాచారం అమెరికాకు వేగంగా చేరుతోందని, సిక్కిం చైనా లేదా అమెరికా ప్రభావంలోకి వెళ్లే ప్రమాదం ఉందని భారత ప్రభుత్వం ఆందోళన చెందింది. అందుకే రాజు అధికారాన్ని తగ్గించి ప్రజాస్వామ్య వ్యవస్థను బలపరచాలని నిర్ణయించింది. ఇది అత్యంత సున్నితమైన రహస్య ఆపరేషన్. ప్రధాని ఇందిరాగాంధీ ఈ పరిణామాలను స్వయంగా పరిశీలించారు. రీసెర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్ చీఫ్ ఆర్ఎన్ కావ్, జాయింట్ డైరెక్టర్ పిఎన్ బెనర్జీ ఈ ఆపరేషన్ను పర్యవేక్షించారు. అజిత్ దోవల్ సిక్కిం చేరుకుని అక్కడి రాజకీయ పరిస్థితులను గమనించారు. స్థానిక రాజకీయ నాయకులతో, సంస్థలతో సంబంధాలు ఏర్పరచుకున్నారు. తర్వాత సిక్కింలో సాధారణ ఎన్నికలు జరిగాయి. కాజీ లెండోబ్ దోర్జీ ఎన్నికల్లో విజయం సాధించి సిక్కిం ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. సిక్కింలోకి భారత సైన్యాన్ని పంపాలని కోరారు. రాజభవనం కీలక ప్రదేశాలను అదుపులోకి తీసుకుంది. ఆ తర్వాత సిక్కిం భవిష్యత్తుపై ప్రజాభిప్రాయ సేకరణ నిర్వహించారు. అందులో 97% పైగా ప్రజలు భారతదేశంతో విలీనానికి అనుకూలంగా ఓటు వేసినట్లు ప్రకటించారు. 1975 మే 16న భారత రాజ్యాంగంలోని 36వ సవరణ ద్వారా సిక్కిం భారతదేశంలో పూర్తిస్థాయి రాష్ట్రంగా విలీనమైంది. సిక్కిం భారతదేశపు 22వ రాష్ట్రంగా అవతరించింది. మిజోరాం, సిక్కిం ప్రాంతాల్లో అజిత్ దోవల్ నిర్వహించిన కార్యకలాపాలతో ఆయనపై కేంద్ర ప్రభుత్వానికి నమ్మకం మరింత పెరిగింది. దేశానికి సంబంధించిన అత్యంత సున్నితమైన సమస్య వచ్చినప్పుడు దోవల్ను రంగంలోకి దించే పరిస్థితి ఏర్పడింది. ఆయన సేవలకు గుర్తింపుగా చాలా తక్కువ సర్వీస్ కాలంలోనే పోలీసు మెడల్ లభించింది. సాధారణంగా సుదీర్ఘ సేవ తర్వాత లభించే ఈ గౌరవం ఆయనకు కేవలం 6 ఏళ్ల సేవ తర్వాత రావడం విశేషంగా చెప్పబడుతుంది. పాకిస్తాన్లో అండర్ కవర్ ఆపరేషన్. 1971లో భారతదేశం తన మొదటి అణు పరీక్షను నిర్వహించింది. దీంతో పాకిస్తాన్ కూడా అణు ఆయుధాలను తయారు చేయడానికి ప్రయత్నాలు వేగవంతం చేసింది. పాకిస్తాన్లోని కహూటా ప్రాంతంలో అత్యంత రహస్యంగా అణు కేంద్రం నిర్మిస్తున్నట్లు భారత గూఢచార సంస్థలకు సమాచారం అందింది. చైనా సహకారంతో పాకిస్తాన్ అణు కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తోందని అనుమానాలొచ్చాయి. ఈ సమాచారాన్ని ధృవీకరించేందుకు ఆపరేషన్ కహూటా పేరుతో అత్యంత ప్రమాదకరమైన రహస్య కార్యక్రమాన్ని ప్రారంభించారు. కానీ కహూటా అణు కేంద్రంలోకి నేరుగా ప్రవేశించడం అసాధ్యం. అక్కడ భద్రత అత్యంత కట్టుదిట్టంగా ఉండేది. తెలియని వ్యక్తి కనిపించినా వెంటనే అనుమానించే పరిస్థితి ఉండేది. అప్పుడు ఇంటెలిజెన్స్ అధికారులు ఒక వినూత్న పద్ధతిని ఆలోచించారు. అణు కేంద్రంలో పనిచేసే శాస్త్రవేత్తల జుట్టు లేదా గోళ్ల నమూనాలు లభిస్తే వాటిపై ఉండే సూక్ష్మ రేడియోధార్మిక కణాల ఆధారంగా వారు అణు పదార్థాల దగ్గర పనిచేస్తున్నారా లేదా తెలుసుకోవచ్చని భావించారు. అప్పటికే పాకిస్తాన్లో భారత గూఢచారులు రహస్యంగా పనిచేస్తున్నారు. అజిత్ దోవల్ను కూడా పాకిస్తాన్కు పంపారు.
అక్కడ ఆయన ఒక ముస్లిం వ్యక్తి గుర్తింపుతో అండర్ కవర్ ఏజెంట్గా జీవించడం ప్రారంభించారు. కహూటా అణు కేంద్రం చుట్టూ ఉన్న ప్రాంతాలను పరిశీలించారు. అక్కడ పనిచేసే శాస్త్రవేత్తలను గుర్తించారు. వారు ఎక్కడ నివసిస్తున్నారు, ఎక్కడికి వెళ్తున్నారు, ఏ దుకాణాలకు వస్తున్నారు, ఎప్పుడు బయటకొస్తున్నారు, ఇలా వారి రోజువారీ కదలికలను గమనించారు. కొన్ని నెలల తర్వాత అణుకేంద్రంలో పనిచేసే శాస్త్రవేత్తలు ఒక ప్రత్యేక బార్బర్ షాపుకు జుట్టు కత్తిరించుకోవడానికి వస్తున్నారని గుర్తించారు. దోవల్ కూడా ఆ బార్బర్ షాపుకు వెళ్లడం ప్రారంభించారు. ఒకరోజు అణు శాస్త్రవేత్త జుట్టు కత్తిరించుకున్న తర్వాత అక్కడ పడిపోయిన జుట్టును దోవల్ రహస్యంగా సేకరించి భారతదేశానికి పంపినట్లు చెబుతారు. ఆ నమూనాలను పరిశీలించిన తర్వాత పాకిస్తాన్ అణు కార్యక్రమం కొనసాగుతుందని ధృవీకరించబడినట్లు కథనాలున్నాయి. అయితే అప్పటి రాజకీయ పరిస్థితుల కారణంగా భారత ప్రభుత్వం నేరుగా చర్య తీసుకోలేదు. రహస్య సమాచారం బయటకు వెళ్లడంతో పాకిస్తాన్ తన అణు కార్యక్రమంలో కొన్ని మార్పులు చేసుకోవాల్సి వచ్చిందని కూడా చెబుతారు. పాకిస్తాన్లో అజిత్ దోవల్ గడిపిన ప్రతిరోజు ప్రాణాపాయంతో నిండిపోయేది. చిన్న అనుమానం వచ్చినా ఆయనను అరెస్ట్ చేయవచ్చు, చంపివేయవచ్చు. ఒకసారి దోవల్ లాహోర్లోని ఒక దర్గాకు కవ్వాలి వినడానికి వెళ్లారు. ఆయన పూర్తిగా ముస్లిం వ్యక్తిలా వేషధారణలో ఉన్నారు. పొడవైన కుర్తా, తలపై టోపీ, ముఖంపై నకిలీ గడ్డం పెట్టుకున్నారు. కవ్వాలి వింటున్న సమయంలో ఒక వ్యక్తి ఆయన దగ్గరకొచ్చి, సోదరా, నీ నకిలీ గడ్డం కొంచెం ఊడిపోతోంది అని చెవిలో చెప్పాడట. ఆ మాట వినగానే దోవల్ అప్రమత్తమై వెంటనే అక్కడ్నుంచి వెళ్లిపోయారు. మరోసారి ఒక వృద్ధుడు దోవల్ అసలు గుర్తింపును అనుమానించాడు. దోవల్ ఒక దర్గాకు వెళ్లి బయటకొస్తుండగా ఆ వృద్ధుడు ఆయనను ఆపి, నువ్వు హిందువా అని అడిగాడు. దోవల్ వెంటనే కాదు అని సమాధానమిచ్చారు. కాని ఆ వృద్ధుడు ఆయనను ఒక గదిలోకి తీసుకెళ్లి తలుపు మూసేశాడు. నీ చెవులు కుట్టించి ఉన్నాయి, నువ్వు హిందువని నాకు తెలుసు అన్నాడు. పరిస్థితిని అదుపు చేయడానికి దోవల్, చిన్నప్పుడు నా చెవులు కుట్టించారు, తర్వాత నేను ఇస్లాం స్వీకరించాను అని చెప్పారు. అప్పుడు ఆ వృద్ధుడు, నువ్వు తర్వాత మతం మార్చుకోలేదు, నువ్వు హిందువువే, చెవుల గుర్తులు కనిపించకుండా ప్లాస్టిక్ సర్జరీ చేయించుకో, లేకపోతే ఇక్కడి వాళ్లు అనుమానిస్తారు అని హెచ్చరించాడు. తర్వాత తన అల్మారాను తెరిచి అందులో దాచుకున్న శివుడు, దుర్గాదేవి విగ్రహాలను చూపించాడు. నేను కూడా హిందువునే, కాని నా ప్రాణాలను కాపాడుకోవడానికి బయట ముస్లిం వ్యక్తిగా జీవిస్తున్నాను అని చెప్పాడట. ఈ సంఘటన అండర్ కవర్ జీవితం ఎంత ప్రమాదకరంగా ఉంటుందో తెలియజేస్తుంది. దాదాపు 1 సంవత్సరం రహస్య గూఢాచారిగా పనిచేసిన తర్వాత దోవల్ ఇస్లామాబాద్లోని భారత హైకమిషన్లో సుమారు 6 ఏళ్ల పాటు అధికారిగా పనిచేశారు. మొత్తంగా ఆయన పాకిస్తాన్లో దాదాపు 7 ఏళ్లు గడిపారని చెబుతారు. ఆపరేషన్ బ్లాక్ థండర్ 2 1984లో గోల్డెన్ టెంపుల్లో ఆపరేషన్ బ్లూ స్టార్ జరిగింది. ఆ ఆపరేషన్ తర్వాత జరిగిన పరిణామాల్లో ప్రధానమంత్రి ఇందిరాగాంధీ హత్యకు గురయ్యారు. 1988 నాటికి మరోసారి సాయుధ వేర్పాటువాదులు గోల్డెన్ టెంపుల్ ప్రాంగణంలోకి చేరుకున్నారు. అప్పుడు దేశ ప్రధానిగా రాజీవ్ గాంధీ ఉన్నారు. 1984లో జరిగిన తప్పులు మరోసారి జరగకూడదని ఆయన భావించారు. ఆలయం లోపలికి సైన్యాన్ని పంపకుండా వేర్పాటువాదులను బయటకు తీసుకురావాలని నిర్ణయించారు. గ్రౌండ్ లెవెల్ ఆపరేషన్ బాధ్యతను పంజాబ్ పోలీస్ అధికారి కేపీఎస్ గిల్ నిర్వహించగా రహస్య సమాచార సేకరణలో అజిత్ దోవల్ కీలక పాత్ర పోషించారు. ఆలయం లోపల ఎంతమంది సాయుధ వ్యక్తులున్నారు, వారు ఎక్కడ దాక్కున్నారు, ఎలాంటి ఆయుధాలున్నాయి, వారి ప్రణాళిక ఏమిటి, వారి బలహీనతలేమిటి, ఈ వివరాలను దోవల్ సేకరించాల్సి ఉంది. చిన్న పొరపాటు జరిగినా ఆయన ప్రాణాలు పోయే అవకాశం ఉంది. ఆయన రిక్షా కార్మికుడి వేషంలో గోల్డెన్ టెంపుల్ చుట్టూ తిరుగుతూ సమాచారం సేకరించారు. క్రమంగా వేర్పాటువాదుల దృష్టిలో పడ్డారు. వారిని కలిసినప్పుడు, నేను ఐఎస్ఐ మనిషిని, పాకిస్తాన్ మీకు సహాయం చేయడానికి నన్ను పంపింది అని చెప్పారు. పాకిస్తాన్లో సంవత్సరాల పాటు పనిచేసిన అనుభవంతో ఆయన తన పాత్రను నమ్మించే విధంగా ప్రదర్శించారు. వేర్పాటువాదులు ఆయనను నమ్మి లోపలికి అనుమతించారు. దోవల్ 2 రోజుల పాటు గోల్డెన్ టెంపుల్ లోపలి పరిస్థితులను గమనించారు. ఉగ్రవాదుల సంఖ్య, వారి స్థానాలు, ఆయుధాలు, బలాలు, బలహీనతలు అన్నింటినీ గుర్తించారు. తర్వాత ఆ సమాచారాన్ని భద్రతా బలగాలకు చేరవేశారు. 1988 మే 9న ఆపరేషన్ బ్లాక్ థండర్ 2 ప్రారంభమైంది. మొదటి 2 రోజులు సిఆర్పీఎఫ్ బలగాలు ఆలయం చుట్టూ తమ స్థానాలను బలపరిచాయి. మే 11, 12 తేదీల మధ్య దాదాపు 1000 మంది ఎన్ఎస్జీ స్పెషల్ యాక్షన్ గ్రూప్ కమాండోలు అమృత్సర్కు చేరుకున్నారు. ఎన్ఎస్జీ, సిఆర్పీఎఫ్, పంజాబ్ పోలీసులు కలిసి గోల్డెన్ టెంపుల్ చుట్టూ పూర్తి ముట్టడి ఏర్పాటు చేశారు. బయట ఉన్న ఎత్తైన భవనాలపై స్నైపర్లను మోహరించారు. ఆలయం లోపల ఉన్న సాయుధ వ్యక్తులపై ఒత్తిడి పెంచేందుకు నీరు, విద్యుత్ సరఫరాలను నిలిపివేశారు. వేడి, ఆకలి, దాహం కారణంగా వారు బయటకొచ్చేలా చేయడం ఈ వ్యూహం. గురు రామ్దాస్ సరాయ్ వెనుక ఉన్న ఎత్తైన వాటర్ ట్యాంక్పై స్నైపర్లు స్థానాలు ఏర్పాటు చేసుకున్నారు. అక్కడ్నుంచి ఆలయ ప్రాంగణంలో జరుగుతున్న కదలికలను గమనించారు. కొన్ని రోజుల తర్వాత వేర్పాటువాదుల నాయకుడు జాగీర్ సింగ్ నీటి కోసం బయటకొచ్చినప్పుడు స్నైపర్లు కాల్పులు జరిపారు.
అతనికి సహాయం చేయడానికొచ్చిన మరో వ్యక్తి కూడా కాల్పుల్లో మరణించాడు. ఈ ఆపరేషన్ సమయంలో మీడియాను కూడా కొన్ని ప్రాంతాల్లోకి అనుమతించారు. ఆలయం లోపల సాయుధ వ్యక్తులు చేసిన నష్టం, వారి పరిస్థితులను ప్రజలకు చూపించారు. దీంతో వారికి ప్రజల నుంచి వస్తున్న మద్దతు కూడా తగ్గింది. ఒకవైపు భద్రతా దళాల ముట్టడి, మరోవైపు నీరు, విద్యుత్ లేకపోవడం, ఇంకోవైపు వారి సహచరులు మరణించడం. ఈ ఒత్తిడిని తట్టుకోలేక మే 15 నుంచి మే 18 మధ్య 200 మందికి పైగా లొంగిపోయారు. మొత్తంగా 41 మంది సాయుధ వ్యక్తులు మరణించినట్లు ప్రకటించారు. అత్యంత ముఖ్యమైన విషయం ఏమిటంటే, ఎన్ఎస్జీ కమాండోలు ప్రధాన పవిత్ర ప్రదేశమైన శ్రీ హర్మందిర్ సాహిబ్లోకి ప్రవేశించలేదు. 9 రోజుల పాటు జరిగిన ఆపరేషన్లో ఒక్క భద్రతా సిబ్బంది కూడా మరణించలేదు. ఏ సాధారణ పౌరుడి ప్రాణం కూడా పోలేదు. ఈ ఆపరేషన్లో ఆయన చూపిన ధైర్యం, అందించిన సమాచారం కారణంగా 1989లో అజిత్ దోవల్కు కీర్తి చక్ర పురస్కారం లభించింది. ఈ పురస్కారం అందుకున్న తొలి పోలీస్ అధికారిగా ఆయన గుర్తింపు పొందారు. సాధారణంగా సైనిక సిబ్బందికిచ్చే ఈ శౌర్య పురస్కారం ఒక పోలీస్ అధికారికి రావడం అరుదైన విషయం. కాశ్మీర్ ఆపరేషన్ 1992లో పంజాబ్లో పరిస్థితులు మెరుగుపడిన తర్వాత అజిత్ దోవల్ను లండన్లోని భారత రాయబార కార్యాలయానికి పంపారు. అక్కడ ఆయన దాదాపు 4 ఏళ్ల పాటు పనిచేశారు. అదే సమయంలో జమ్మూ కాశ్మీర్లో ఉగ్రవాదం తీవ్రంగా పెరుగుతోంది. కూకా పారే అనే వ్యక్తి పాకిస్తాన్ మద్దతుతో సాయుధ కార్యకలాపాలు నిర్వహిస్తున్నాడు. స్థానిక ప్రజల్లో కూడా అతనికి కొంత పట్టు ఏర్పడింది. తనను స్థానికుల నాయకుడిగా ప్రకటించుకునేవాడు. పరిస్థితి మరింత దిగజారకుండా ఉండేందుకు ప్రభుత్వం అజిత్ దోవల్ను తిరిగి పిలిపించి కాశ్మీర్కు పంపింది. దోవల్ కూకా పారేను సంప్రదించారు. అతనితో రహస్య చర్చలు జరిపారు. కొన్ని నెలల్లోనే అతని వైఖరిని మార్చి భారత ప్రభుత్వానికి అనుకూలంగా పనిచేసేలా ఒప్పించినట్లు చెబుతారు. ఈ వ్యూహంతో పాకిస్తాన్ మద్దతున్న ఉగ్రవాద సంస్థలకు స్థానిక స్థాయిలో ఎదురుదెబ్బ తగిలింది. కాశ్మీర్లో పరిస్థితులు కొంత మెరుగుపడ్డంతో 1996లో ఎన్నికలు నిర్వహించడం సాధ్యమైంది. IC-814 విమాన హైజాక్ 1999 డిసెంబర్లో ఇండియన్ ఎయిర్లైన్స్కు చెందిన IC-814 విమానం నేపాల్ రాజధాని కాఠ్మండు నుంచి ఢిల్లీకి బయలుదేరింది. కానీ ప్రయాణం మధ్యలో విమానాన్ని ఉగ్రవాదులు హైజాక్ చేశారు. విమానాన్ని మొదట వివిధ ప్రాంతాలకు తీసుకువెళ్లి చివరకు తాలిబాన్ నియంత్రణలో ఉన్న ఆఫ్ఘనిస్తాన్లోని కాందహార్కు తీసుకువెళ్లారు. ప్రయాణికులను రక్షించేందుకు భారత ప్రభుత్వం చర్చల బృందాన్ని కాందహార్కు పంపింది. ఆ బృందంలో అజిత్ దోవల్ కీలక సభ్యుడిగా ఉన్నారు. అప్పటికే ఆయన అనేక విమాన హైజాక్ ఘటనలను హ్యాండిల్ చేసిన అనుభవం కలిగి ఉన్నారు. కానీ కాందహార్ పరిస్థితి పూర్తి భిన్నంగా ఉంది. హైజాకర్లకు పాకిస్తాన్ గూఢాచార సంస్థ ISI, తాలిబాన్ మద్దతు ఉందని భారత అధికారులు అనుమానించారు. విమానాన్ని పేల్చివేస్తామని హైజాకర్లు పదే పదే బెదిరించారు. ప్రయాణికుల విడుదలకు బదులుగా భారత జైళ్లలో ఉన్న 36 మంది ఉగ్రవాదులను విడుదల చేయాలని, భారీ మొత్తంలో డబ్బులు ఇవ్వాలని డిమాండ్ చేశారు. అజిత్ దోవల్ ఇతర అధికారులు నిరంతరం చర్చలు జరిపారు. చివరకు 36 మందికి బదులుగా 3 ఉగ్రవాదులను విడుదల చేయడానికి హైజాకర్లు అంగీకరించారు. ప్రయాణికులు సురక్షితంగా విడుదలయ్యారు. కానీ ఆ 3లో మౌలానా మసూద్ ఆజార్ కూడా ఉన్నాడు. తర్వాత అతను జైషే మహమ్మద్ ఉగ్రవాద సంస్థను స్థాపించి భారతదేశంపై జరిగిన అనేక దాడులతో సంబంధం ఉన్న వ్యక్తిగా మారాడు. అందుకే IC-814 ప్రయాణికుల ప్రాణాలు కాపాడినప్పటికీ ఉగ్రవాదులను విడుదల చేయడం భారతదేశానికి పెద్ద ఎదురుదెబ్బగా మిగిలిపోయింది. IB డైరెక్టర్గా బాధ్యతలు తర్వాతి సంవత్సరాల్లో అజిత్ దోవల్ ఇంటెలిజెన్స్ బ్యూరోలో వివిధ కీలక బాధ్యతలు నిర్వహించారు. 2004 జూలైలో ఆయనను ఇంటెలిజెన్స్ బ్యూరో డైరెక్టర్గా నియమించారు. అయితే 2005 జనవరిలో పదవీ విరమణ చేశారు. సాధారణంగా IB డైరెక్టర్ పదవీ కాలం ఎక్కువగా ఉన్నప్పటికీ ఆయన 6 నెలల తర్వాత పదవీ విరమణ చేయడం గురించి వివిధ కథనాలున్నాయి. రిటైర్ అయిన తర్వాత కూడా ఆయన జాతీయ భద్రతకు సంబంధించిన వ్యవహారాలతో అనధికారికంగా సంబంధాలు కొనసాగించారు. దావూద్ ఇబ్రహీం మిషన్ 2005లో దావూద్ ఇబ్రహీం కుమార్తె మహ్రూక్ వివాహం పాకిస్తాన్ మాజీ క్రికెటర్ జావేద్ మియాందాద్ కుమారుడు జునైద్తో జరగనుంది. వివాహం మక్కాలో జరిగినప్పటికీ జూలై 23న దుబాయ్లోని గ్రాండ్ హయత్ హోటల్లో రిసెప్షన్ నిర్వహించాలని నిర్ణయించారు. దావూద్ ఆ కార్యక్రమానికి వస్తాడని భారత ఏజెన్సీలు భావించాయి. అతన్ని పట్టుకోవడానికి లేదా హతమార్చడానికి ఇదే సరైన అవకాశమని కొందరు అధికారులు భావించారు. కానీ ఆపరేషన్ విఫలమైతే భారత ప్రభుత్వానికి దౌత్యపరంగా తీవ్రమైన సమస్యలు రావచ్చు. అందుకే అధికారిక సైనిక సహాయం లేకుండా ఈ బాధ్యతను పదవి విరమణ చేసిన అజిత్ దోవల్కు రహస్యంగా అప్పగించినట్లు కథనాలొచ్చాయి. దోవల్ అండర్ వరల్డ్ డాన్ చోటా రాజన్ గ్యాంగ్ను సంప్రదించారు. దావూద్, చోటా రాజన్ ఒకప్పుడు స్నేహితులు. తర్వాత ఇద్దరి మధ్య విభేదాలొచ్చాయి. 2000లో బ్యాంకాక్లో చోటా రాజన్పై దాడి జరగడంతో దావూద్పై అతనికి మరింత పగ పెరిగింది. చోటా రాజన్ తనకు నమ్మకమైన షూటర్లు విక్కీ మల్హోత్రా, ఫరీద్ తానాషాకు ఈ మిషన్ బాధ్యత ఇచ్చాడు.
భారతదేశంలోని ఒక రహస్య ప్రదేశంలో వారికి నిఘా, కదలికలు, లక్ష్యాన్ని గుర్తించే విధానంపై శిక్షణ ఇచ్చినట్లు చెబుతారు. నకిలీ ప్రయాణ పత్రాలు, దుబాయ్ టికెట్లు కూడా ఏర్పాటు చేశారు. ఆపరేషన్ దాదాపు సిద్ధమైంది. కానీ చోటా రాజన్ మనుషులు నగరంలో ఉన్నారని ముంబై పోలీసులకు సమాచారం అందింది. ఒక హోటల్లో దోవల్ ఆ ఇద్దరు షూటర్లతో మిషన్ గురించి మాట్లాడుతున్న సమయంలో పోలీసులు దాడి చేశారు. దోవల్ తన గుర్తింపు, మిషన్ వివరాలను చెప్పడానికి ప్రయత్నించినప్పటికీ పోలీసులు విక్కీ మల్హోత్రా, ఫరీద్ తానాషాలను అరెస్ట్ చేశారు. దోవల్ ఉన్నతాధికారులను సంప్రదించి అరెస్ట్ నుంచి ఆపడానికి ప్రయత్నించినప్పటికీ అప్పటికే ఆలస్యమైంది. ఇద్దరి అరెస్టు విషయం మీడియాలోకొచ్చింది. దీంతో మొత్తం ఆపరేషన్ను నిలిపివేయాల్సి వచ్చింది. దావూద్ ఇబ్రహీం మరోసారి తప్పించుకున్నాడు. వివేకానంద ఇంటర్నేషనల్ ఫౌండేషన్ పదవీ విరమణ తర్వాత దోవల్ ప్రజా కార్యక్రమాలు, మీడియా చర్చలు, భద్రతకు సంబంధించిన సెమినార్లలో పాల్గొన్నారు. 2008 సమయంలో గుజరాత్లో అంతర్గత భద్రత, పోలీస్ శాస్త్రంపై ప్రత్యేకంగా పనిచేసే విద్యాసంస్థ ఏర్పాటుకు అప్పటి ముఖ్యమంత్రి నరేంద్ర మోదీతో కలిసి పనిచేశారని చెబుతారు. తర్వాత ఏర్పడిన రక్షా శక్తి విశ్వవిద్యాలయం ఆలోచనలో ఆయన పాత్ర ఉన్నట్లు పలు కథనాలు పేర్కొంటాయి. ఈ సమయంలో బీజేపీ, ఆర్ఎస్ఎస్కు చెందిన అనేక మంది నాయకులతో ఆయనకు పరిచయాలు పెరిగాయి. 2009లో వివేకానంద కేంద్రం సహకారంతో వివేకానంద ఇంటర్నేషనల్ ఫౌండేషన్ను స్థాపించారు. దేశ భద్రత, దౌత్య విధానం, అంతర్జాతీయ సంబంధాలు, విదేశాంగ వ్యవహారాలపై పరిశోధనలు చేయడం ఈ సంస్థ ప్రధాన లక్ష్యం. జాతీయ భద్రతా సలహాదారుగా ప్రయాణం 2014లో బీజేపీ కేంద్రంలో అధికారంలోకొచ్చిన తర్వాత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అజిత్ దోవల్ను భారతదేశపు 5వ జాతీయ భద్రతా సలహాదారుగా నియమించారు. జాతీయ భద్రతా సలహాదారు అంటే దేశ అంతర్గత భద్రత, విదేశీ ముప్పులు, ఉగ్రవాదం, సరిహద్దు వివాదాలు, రక్షణ వ్యూహాలపై ప్రధానమంత్రికి నేరుగా సలహాలిచ్చే అత్యంత కీలకమైన పదవి. 2014 జూన్లో ఇరాక్లో చిక్కుకున్న 46 మంది భారతీయ నర్సులను రక్షించే కార్యక్రమంలో దోవల్ ముఖ్యమైన పాత్ర పోషించారు. సంక్షోభ సమయంలో ఇరాక్కు వెళ్లి అక్కడి అధికారులతో, వివిధ వర్గాలతో చర్చలు జరిపారు. చివరకు నర్సులందరినీ సురక్షితంగా భారతదేశానికి తీసుకొచ్చారు. 2015లో మయన్మార్ సరిహద్దు ప్రాంతంలో ఉగ్రవాద గ్రూపులకు వ్యతిరేకంగా జరిగిన చర్యల వ్యూహంలో కూడా ఆయన పాత్ర ఉందని చెబుతారు. 2016లో ఉరీ సైనిక శిబిరంపై ఉగ్ర దాడి జరిగిన తర్వాత భారత సైన్యం నియంత్రణ రేఖ దాటి సర్జికల్ స్ట్రైక్స్ నిర్వహించింది. ఈ ఆపరేషన్ ప్రణాళిక సమన్వయంలో దోవల్ కీలకంగా పనిచేసినట్లు సమాచారం. 2019లో పుల్వామా ఉగ్ర దాడిలో భారత సీఆర్పీఎఫ్ సిబ్బంది మరణించిన తర్వాత పాకిస్తాన్లోని బాలాకోట్ ప్రాంతంపై భారత వైమానిక దళం దాడులు నిర్వహించింది. ఈ ప్రతిస్పందన వ్యూహంలో కూడా దోవల్ కీలక పాత్ర పోషించినట్లు చెబుతారు. జమ్మూ కాశ్మీర్కు ప్రత్యేక హోదా ఇచ్చిన ఆర్టికల్ 370 రద్దు సమయంలో భద్రతా వ్యూహం రూపొందించడం, కాశ్మీర్లో పరిస్థితులను నియంత్రించడం వంటి అంశాల్లో ఆయన ప్రత్యక్షంగా పనిచేశారు. ఆర్టికల్ 370 రద్దు తర్వాత దోవల్ స్వయంగా కాశ్మీర్లో పర్యటించి స్థానిక ప్రజలతో మాట్లాడుతున్న దృశ్యాలు బయటకొచ్చాయి. జాతీయ భద్రత మాత్రమే కాకుండా విదేశాంగ దౌత్యంలో కూడా ఆయన పాత్ర పెరిగింది. 2017లో డోక్లాం ప్రాంతంలో భారత, చైనా సైనికులు దాదాపు 73 రోజుల పాటు ఎదురెదురుగా నిలిచారు. పరిస్థితి యుద్ధానికి దారితీసే ప్రమాదం ఏర్పడింది. ఆ సమయంలో జర్మనీలోని హాంబర్గ్లో చైనా అధికారులతో జరిగిన చర్చల్లో దోవల్ పాల్గొన్నారు. చివరకు 2 దేశాల సైన్యాలు వెనక్కి తగ్గేలా ఒక అవగాహన ఏర్పడింది. ఆపరేషన్ సింధూర్ 2025 ఏప్రిల్ 22న జమ్మూ కాశ్మీర్లోని పహల్గాం ప్రాంతంలో ఉగ్ర దాడి జరిగింది. ఆ దాడికి ప్రతిస్పందనగా భారత సైన్యం 2025 మే 7న ఆపరేషన్ సింధూర్ పేరుతో చర్యలు చేపట్టింది. ఈ ఆపరేషన్ వ్యూహం, రహస్య సమాచార సమన్వయంలో జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ కీలక పాత్ర పోషించినట్లు కథనాలు పేర్కొన్నాయి. భారత దళాలు పాక్ ఆక్రమిత కాశ్మీర్తో పాటు పాకిస్తాన్లోని 9 ప్రాంతాల్లో ఉన్న ఉగ్రవాద మౌలిక వస్తువులను లక్ష్యంగా చేసుకున్నట్లు ప్రకటించాయి. ఈ చర్యల్లో పెద్ద సంఖ్యలో ఉగ్రవాదులు మరణించినట్లు భారత వర్గాలు వెల్లడించాయి. IC-814 హైజాక్ కుట్రతో సంబంధం ఉన్న అబ్దుల్ రవూఫ్ అజార్ కూడా ఈ ఆపరేషన్లో మరణించినట్లు కథనాలొచ్చాయి. ఇది అజిత్ దోవల్ జీవితంలో ఒక చారిత్రక పరిణామంగా భావించబడింది. ఎందుకంటే 1999లో IC-814 విమాన ప్రయాణికుల ప్రాణాలను కాపాడేందుకు దోవల్, అబ్దుల్ రవూఫ్ అజార్తో పాటు ఇతర హైజాకర్లతో చర్చలు జరపాల్సి వచ్చింది. ఆ సమయంలో మసూద్ అజార్తో పాటు 3 ఉగ్రవాదులను భారమైన మనసుతో విడుదల చేయాల్సి వచ్చింది. 26 సంవత్సరాల తర్వాత అదే నెట్వర్క్కు చెందిన కీలక వ్యక్తి భారత సైనిక చర్యలో మరణించాడనే వార్త దోవల్కు వ్యక్తిగత విజయంలా భావించబడింది. ముగింపు 1945లో ఒక సైనిక కుటుంబంలో జన్మించిన ఒక బాలుడు 22 సంవత్సరాల వయసులో IPS అధికారిగా మారాడు. కేరళలో మత ఘర్షణలను చర్చలతో అదుపు చేశాడు.
మిజోరాంలో తిరుగుబాటుదారుల మధ్యలోకి వెళ్లి వారి మనసులను మార్చాడు. సిక్కిం భారతదేశంలో విలీనమయ్యే సమయంలో రహస్యంగా పనిచేశాడు. పాకిస్తాన్లో గుర్తింపు బయటపడితే ప్రాణాలు పోయే పరిస్థితుల్లో అండర్ కవర్ ఏజెంట్గా జీవించాడు. గోల్డెన్ టెంపుల్లోకి రిక్షా కార్మికుడి వేషంలో ప్రవేశించి సాయుధ వేర్పాటువాదుల సమాచారాన్ని సేకరించాడు. కాశ్మీర్లో ఉగ్రవాదులను భారత ప్రభుత్వానికి అనుకూలంగా మార్చాడు. కాందహార్లో విమాన ప్రయాణికుల ప్రాణాలను కాపాడేందుకు ఉగ్రవాదులతో చర్చలు జరిపాడు. పదవీ విరమణ తర్వాత కూడా దేశ భద్రతకు సంబంధించిన కార్యకలాపాలను కొనసాగించాడు. చివరకు భారతదేశపు జాతీయ భద్రతా సలహాదారుగా బాధ్యతలు చేపట్టాడు. సర్జికల్ స్ట్రైక్స్ నుంచి బాలాకోట్ వరకు, ఆర్టికల్ 370 రద్దు నుంచి డోక్లాం వివాదం వరకు, ఇరాక్లో చిక్కుకున్న నర్సుల రక్షణ నుంచి ఆపరేషన్ సింధూర్ వరకు దేశ భద్రతకు సంబంధించిన అనేక కీలక నిర్ణయాల్లో ఆయన పేరు వినిపించింది. 80 సంవత్సరాల వయసులో కూడా అజిత్ దోవల్ భారతదేశ జాతీయ భద్రతా వ్యవస్థలో అత్యంత ప్రభావవంతమైన వ్యక్తుల్లో ఒకరిగా కొనసాగుతున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆయనను వరుసగా 3 సార్లు జాతీయ భద్రతా సలహాదారుగా కొనసాగించారు. ఈ పదవిలో వరుసగా 3వ సారి కొనసాగిన మొదటి వ్యక్తిగా ఆయన గుర్తింపు పొందారు. ఎన్నికల్లో పోటీ చేయకుండానే కేబినెట్ మంత్రి హోదాతో దేశ భద్రతకు సంబంధించిన అత్యంత కీలక బాధ్యతలు నిర్వహిస్తున్నారు. శత్రువుల మధ్యలోకి వెళ్లి వారి నమ్మకాన్ని గెలుచుకోవడం, ఒక్క బుల్లెట్ కూడా పేల్చకుండా తిరుగుమాటుదారుల మనసులను మార్చడం, ప్రమాదం ఎదురైనా వెనక్కి తగ్గకుండా దేశం కోసం పనిచేయడం, ఇవే అజిత్ దోవల్ను మిగతా అధికారుల నుంచి ప్రత్యేకంగా నిలబెట్టాయి. అందుకే ఆయనను అభిమానులు, మీడియా భారతదేశపు జేమ్స్ బాండ్ అని పిలుస్తారు. కానీ ఆయన జీవిత కథను పూర్తిగా పరిశీలిస్తే అజిత్ దోవల్ కేవలం ఒక గూఢాచారి మాత్రమే కాదు, భారతదేశ భద్రతా వ్యూహాన్ని దశాబ్దాల పాటు ప్రభావితం చేసిన ఒక స్పై మాస్టర్, ఒక చర్చల నిపుణుడు, ఒక వ్యూహకర్త. అన్నింటికంటే ముందు దేశ భద్రత కోసం తన జీవితాన్ని పణంగా పెట్టిన ఒక